S&S Publications ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే మొదటిసారిగా బైలింగ్వల్ రీజనింగ్ బుక్ మన ముందుకు తెచ్చి తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2022 ఎగ్జామ్ లో 95% ప్రశ్నలు రీజనింగ్ బుక్ నుండి వచ్చాయని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఇంతటి ఘన విజయానికి కారకులైన అభ్యర్థులకు మరియు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. మరెన్నో మైలురాళ్లను దాటుతూ మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555577 మరియు 9032064822. అభ్యర్థులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా S&S పబ్లికేషన్స్ వారు అందిస్తున్న భారీ ఆఫర్స్. తెలంగాణ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 899 రూపాయలు మాత్రమే. తెలంగాణ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1599 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల తెలుగు పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. అంతేకాదండోయ్, గురుకుల బుక్స్ అన్ని www.sonlinebooks.com వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. తెలంగాణ గురుకుల బయాలజీ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల బుక్స్ అన్ని www.sonlinebooks.com వెబ్సైట్లో లభించడం జరుగుతుంది. మీరు బుక్స్ ఆర్డర్ చేసుకున్నట్లయితే మీ ఇంటి వద్దకే బుక్స్ అన్ని పంపించడం జరుగుతుంది. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 599 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా RS అగర్వాల్ న్యూ ఎడిషన్ కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ వీడియోస్ ఉచితంగా లభించబడును. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1399 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా 10 బుక్స్ ఉచితంగా పంపించబడును. తెలంగాణ మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 599 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా RS అగర్వాల్ న్యూ ఎడిషన్ కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ వీడియోస్ ఉచితంగా లభించబడును. తెలంగాణ అంగన్వాడీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1999 రూపాయలు మాత్రమే. S&S పబ్లికేషన్స్ యాప్లో ఎస్ఏ కానిస్టేబుల్స్ అర్థమెటిక్ మరియు రీజనింగ్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించడం జరుగుతుంది. ఈ లైవ్ క్లాసెస్ కేవలం 999 రూపాయలు మాత్రమే. S&S పబ్లికేషన్స్ యాప్లో తెలంగాణ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అతి త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఆఫర్ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ప్లే స్టోర్లోంచి S&S పబ్లికేషన్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసుకోగలరు. ఫర్ ఎనీ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ 8070555777 9032064822. Hello everyone, let us get started with TS model paper 11. మనం ఇప్పటి వరకు 10 మోడల్ పేపర్స్ చూసాం. యాజ్ యూజువల్ ఏ గ్రామర్ పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నాము అవే గ్రామర్ పాయింట్స్ 11లో కూడా ఉంటాయి, బట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఏ గ్రామర్ పాయింట్ని ఏ క్వశ్చన్లో మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అనేది తెలుసుకుంటే ఇట్ వుడ్ బి ఈజీ టు సాల్వ్. సో లెట్ us గెట్ స్టార్టెడ్. యాజ్ వీ నో ఫస్ట్ 3 questions మనకి పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఫస్ట్ క్వశ్చన్ చదువుకుని పారాగ్రాఫ్లో వాటికి సంబంధించిన పాయింట్స్ చదువుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్స్ చదువుకున్న తర్వాత పారాగ్రాఫ్కి వచ్చి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ పాసిబుల్ ద మోస్ట్ అప్రాప్రియేట్ టైటిల్ ఫర్ ద స్టోరీ? సో ఇచ్చిన స్టోరీ ద ప్యాసేజ్ వాజ్ గివెన్ యాజ్ అ స్టోరీ. సో ప్యాసేజ్లో ఒక స్టోరీ ఉంది. సో త్రూ దిస్ what is the appropriate title for that story? So they have given few options. So మనం స్టోరీ చదివిన తర్వాత ఈ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. And then here we have which of the following emotions
మేడ్ ద హంటర్ గివ్ ద బర్డ్ టు ద కింగ్. ఏ ఎమోషన్స్ వల్ల ఆ హంటర్ బర్డ్ని కింగ్కి గిఫ్ట్గా ఇచ్చాడు. సో ద ప్యాసేజ్ ఈజ్ ఆల్ అబౌట్ హంటర్, కింగ్ అండ్ ద బర్డ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అకార్డింగ్ టు ద స్టోరీ. స్టోరీని బట్టి ఏది ట్రూ సెంటెన్స్ అని అడుగుతున్నాడు. సో టు నో ఆల్ దీస్ మనం ఫస్ట్ స్టోరీని రిఫర్ చేద్దాము. సో దిస్ ఇస్ ద ప్యాసేజ్ విచ్ వాస్ గివెన్ యాజ్ అ స్టోరీ. సో స్టోరీ కాబట్టి మనకు కనెక్టింగ్ పాయింట్స్ ఈజీగా ఉంటాయి, గుర్తుపెట్టుకోగలుగుతాం. అవే క్వశ్చన్స్లో మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ట్రై టు అండర్స్టాండ్ ద స్టోరీని ఎప్పుడు కూడా ఇక్కడ స్టోరీని ఇంగ్లీష్లో చదివి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే ఆబ్వియస్గా అవర్ మదర్ టంగ్ ఇస్ తెలుగు. సో ఏదైనా సరే మనం చదివేటప్పుడు తెలుగులో ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతాము. సో ట్రాన్స్లేట్ చేసుకుంటూ మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. లెట్ us get started. A long time ago, on a big tree in the lap of a mountain, lived a bird named Sindhuka. So a long time ago, చాలా కాలం క్రితం, on a big tree in the lap of the mountain. ల్యాప్ ఆఫ్ ద మౌంటైన్ అంటే మౌంటైన్స్ ఉన్న వడిలో అన్నట్టు అర్థం అనమాట. సో అక్కడ ఒక పెద్ద ట్రీ ఉంది. అండ్ దెర్ ఇస్ అ బర్డ్ లివ్డ్ నేమ్డ్ సింధుక. ఒక బర్డ్ ఉండేదన్నమాట ఆ ట్రీస్ దగ్గర. ద నేమ్ ఆఫ్ ద బర్డ్ ఈజ్ సింధుక. ఇట్ వాజ్ అ rather special bird because its droppings turned into gold as soon as they hit the ground. ఇది ఒక స్పెషల్ బర్డ్. ఎందుకని స్పెషల్ అంటున్నామంటే బర్డ్ ఏవైతే వేస్ట్ ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తుందో బాడీలోంచి, ఆ డ్రాపింగ్స్ ఎప్పుడైతే గ్రౌండ్కి తగులుతాయో దే విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ గోల్డ్. సో పడిన డ్రాపింగ్ మొత్తం గోల్డ్గా మారిపోతుంది అనమాట. సో సచ్ అ స్పెషల్ బర్డ్ ఇట్ ఈస్. వన్ డే అ హంటర్ కేమ్ టు ద ట్రీ ఇన్ సర్చ్ ఆఫ్ ప్రే అండ్ హీ సా సింధుకాస్ డ్రాపింగ్స్ హిట్ ద గ్రౌండ్ అండ్ టర్న్ ఇంటూ గోల్డ్. సో ఒక హంటర్ వెళ్ళి బర్డ్ని చూస్తూ ఉన్నాడు. బర్డ్ చెట్టు దగ్గరకు వచ్చి ఇట్ హ్యాస్ డ్రాప్డ్ డ్రాపింగ్స్ నేలపైన పడగానే దే వర్ టర్న్డ్ ఇంటూ గోల్డ్. ద హంటర్ వాజ్ స్ట్రక్ విత్ వండర్. హంటర్ వండర్ఫుల్గా ఫీల్ అయ్యాడు. ఇదేంటిది, ఏదైనా బర్డ్ డ్రాపింగ్స్ వేస్తే నేలమే పడితే ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ గోల్డ్. సో ద హంటర్ వాజ్ వండర్ స్ట్రక్. చాలా ఆశ్చర్యం చెందాడు అనమాట. He thought, I have been hunting birds and small animals since I was a boy. But in all my 80 years, I have never seen such a miraculous creature. ఏం చెప్తున్నాడు? సో 80 years నుండి నేను ఈ 80 years జర్నీలో లైక్ చిన్న యానిమల్స్ని, బర్డ్స్ని ఐ వాజ్ killing them, hunting them. But I haven't seen such a miraculous creature. ఇలాంటి మిరాక్యులస్ క్రీచర్ని నేను ఎప్పుడూ చూడనే లేదు. He decided that he had to catch the bird somehow. సో బర్డ్ని ఎట్లయినా పట్టుకోవాలి అని డిసైడ్ చేసుకున్నాడు. He climbed the tree and skillfully set a trap for the bird. సో క్లైంబ్ చేసి స్కిల్ఫుల్లీ అంటే చాలా జాగ్రత్తగా అన్ని స్కిల్స్ యూజ్ చేసి తన హంటింగ్ స్కిల్స్ని ఒక ట్రాప్ సెట్ చేశాడు బర్డ్కి. ద బర్డ్ క్వైట్ unaware of the danger it was in stayed on the tree and sang merrily. సో ఈ బర్డ్ ఏంటి, తనకున్న ట్రాప్ ఏంటి అనేది బర్డ్కి తెలీదు. సో ఇట్ హ్యాస్ సాట్ ఆన్ ద ట్రీ అండ్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ సింగింగ్ మెరీలీ మీన్స్ జాయస్లీ, మీన్స్ చాలా ఆనందంగా పాట పాడుతూ మొదలుపెట్టింది చెట్టు పైనకి ఎక్కి. సో బట్ ఇట్ వాజ్ సూన్ కాట్ ఇన్ హంటర్స్ ట్రాప్. సో హంటర్స్ ట్రాప్లో త్వరగా పడిపోయింది. ద హంటర్ ఇమ్మీడియట్లీ సీజ్డ్ ఇట్ అండ్ షోవ్డ్ ఇంటూ అ కేజ్. సీజ్డ్ అంటే బంధించి, వెంటనే కేజ్లో దాన్ని ఏర్పరిచాడు అనమాట. కేజ్లోకి తీసుకెళ్ళి చక్కగా దాన్ని భద్రపరుచుకున్నాడు. ద హంటర్ టుక్ ద బర్డ్ హోమ్ జాయ్ఫుల్లీ. సో ఈ బర్డ్ డ్రాపింగ్సే గోల్డ్ అవుతున్నాయి. సో హంటర్ చాలా ఆనందపడి జాయ్ఫుల్గా బర్డ్ని ఇంటికి పట్టుకొని వెళ్ళాడు. బట్ యాజ్ హీ హ్యాడ్ టైమ్ టు థింక్ ఓవర్ హిస్ గుడ్ ఫార్చ్యూన్ లేటర్, he suddenly realized if the king comes to know of this wonder, he will certainly take away the bird from me and he might even punish me for keeping such a rare treasure all to myself. ఏం చెప్తున్నాడు? హంటర్ టుక్ ద బర్డ్, జాయ్ఫుల్గా తీసుకెళ్ళాడు, కానీ తన ఫ్యూచర్ని బర్డ్తో ఆలోచించుకుంటుంటే హీ గాట్ ఫియర్, భయపడుతూ ఉన్నాడు. ఎందుకని భయపడుతూ ఉన్నాడు? సో ఇఫ్ ద కింగ్ కమ్స్ టు నో ఆఫ్ దిస్ వండర్, కింగ్కి కానీ నా దగ్గర ఈ బర్డ్ ఉంది అని తెలిస్తే, సో ఇఫ్ ద కింగ్ కమ్స్ టు నో అబౌట్ దిస్ వండర్, హీ విల్ సర్టన్లీ టేక్ అవే ద బర్డ్ ఫ్రమ్ మీ. సో నా దగ్గర నుండి బర్డ్ని అయితే తీసేసుకుంటారు ఖచ్చితంగా. అండ్ హీ మైట్ ఈవెన్ పనిష్ మీ ఫర్ కీపింగ్ సచ్ అ రేర్ ట్రెజర్ ఆల్ టు మై సెల్ఫ్.
పైగా నన్ను పనిష్ బర్డ్ని తీసుకోవడంతో పాటు నన్ను పనిష్ చేస్తారు. ఎందుకని? దట్ ఈస్ అ రేర్ ట్రెజర్, ఎక్కడా దొరకని రేర్ ట్రెజర్. అట్లాంటి ట్రెజర్ని నేను నా దగ్గర పెట్టుకున్నందుకు హీ విల్ టేక్ అవే ద బర్డ్ అండ్ ఆల్సో హీ విల్ పనిష్ మీ. బర్డ్ని తీసుకుంటంతో పాటు నన్ను కూడా పనిష్ చేస్తారు అని హీ వాజ్ ఇన్ టు ఫియర్. సో హీ జస్ట్ థింకింగ్ అనమాట. బర్డ్ని తీసుకెళ్ళిన తర్వాత ఆలోచించుకుంటూ భయపడుతూ ఉన్నాడు. సో ఇట్ వుడ్ బి సేఫర్ అండ్ మోర్ ఆనరబుల్ ఇఫ్ ఐ వర్ టు గో టు ద కింగ్ అండ్ ప్రెజెంట్ ద యునీక్ బర్డ్ టు హిమ్. సో నాకు ఆనర్ కూడా ఉంటుంది అండ్ సేఫ్ కూడా. ఏం సేఫ్? టు టేక్ ద బర్డ్ అండ్ గివ్ ఇట్ టు ద కింగ్ యాజ్ అ ప్రెజెంట్. ఒక ప్రెజెంట్ లాగా ఇస్తే నేను పట్టుకున్నందుకు నాకు ఆనర్ మిగులుతుంది అండ్ ఐ విల్ బీ ఆన్ సేఫర్ నోట్ అనుకున్నాడు. సో ద నెక్స్ట్ డే ద హంటర్ టుక్ ద బర్డ్ టు ద కింగ్ అండ్ ప్రెజెంటెడ్ ఇట్ టు హిమ్ ఇన్ కోర్ట్ విత్ గ్రేట్ రెవరెన్స్. సో ఏం చేశాడు? చాలా గర్వంగా వెళ్ళి హంటర్ నెక్స్ట్ డే కింగ్ కోర్ట్కి కింగ్ ముందు ఆ బర్డ్ని ప్రెజెంట్ చేశాడు. ద కింగ్ వాజ్ డిలైటెడ్ టు రిసీవ్ సచ్ అన్ అన్యూజువల్ అండ్ రేర్ గిఫ్ట్. కింగ్ చాలా డిలైట్ఫుల్గా ఫీల్ అయ్యాడు, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అలాంటి రేర్ గిఫ్ట్ని పొందినందుకు. హీ టోల్డ్ హిస్ courtiers టు కీప్ ద బర్డ్ సేఫ్ అండ్ ఫీడ్ ఇట్ విత్ ద బెస్ట్ బర్డ్ ఫుడ్ అవైలబుల్. సో ఏం చెప్పాడు? courtiers అంటే సభలో వాళ్ళని పిలిచి ఈ బర్డ్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి అండ్ దానికి సేఫ్ ఫుడ్ ఇవ్వండి, బర్డ్కి అవైలబుల్ ఉన్న బెస్ట్ ఫుడ్ని ఆ బర్డ్కి ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు అనమాట. ద కింగ్స్ ప్రైమ్ మినిస్టర్ దో వాజ్ రిలక్టెంట్ టు యాక్సెప్ట్ ద బర్డ్. సో ఇప్పుడు కింగ్ ఓకే యాక్సెప్ట్ చేశాడు అండ్ హీ ఈస్ వెరీ డిలైటెడ్ టు గెట్ ద బర్డ్. బట్ కింగ్ ప్రైమ్ మినిస్టర్ హీ ఈస్ నాట్ హ్యాపీ విత్ ద బర్డ్. ఎందుకు హ్యాపీగా లేడో చూద్దాం. హీ సెడ్, ఓ రాజా, హౌ కెన్ యూ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ అ ఫూలిష్ హంటర్ యాక్సెప్ట్ దిస్ బర్డ్. సో ఫూలిష్ హంటర్ని నమ్మి ఎలా ఈ బర్డ్ని యాక్సెప్ట్ చేస్తారు అని క్వశ్చన్ చేస్తున్నారు అన్నమాట. హ్యాస్ ఎనీవన్ ఇన్ అవర్ కింగ్డమ్ ఎవర్ సీన్ అ బర్డ్ డ్రాపింగ్ గోల్డ్. మీరు ఎప్పుడైనా మన రాజ్యంలో ఎప్పుడైనా ఒక గోల్డ్ డ్రాపింగ్ వేసే బర్డ్ని మీరు చూసారా అనే క్వశ్చన్ని రేస్ చేస్తున్నారు అన్నమాట. ద హంటర్ మస్ట్ బీ ఎయిదర్ క్రేజీ ఆర్ టెల్లింగ్ లైస్. హంటర్ క్రేజీ పర్సన్ అయినా అయి ఉండాలి ఆర్ హీ వుడ్ హ్యావ్ బీన్ టెల్లింగ్ లైస్ అబద్ధం చెప్తూ అయినా ఉండాలి. I think it is best that you release the bird from the cage. బర్డ్ని కేజ్ నుండి రిలీజ్ చేయండి, దట్ ఈస్ అ బెస్ట్ పార్ట్ అని చెప్తా ఉన్నాడు అనమాట. ఆఫ్టర్ అ లిటిల్ థాట్ ద కింగ్ ఫెల్ట్ దట్ హిస్ ప్రైమ్ మినిస్టర్స్ వర్డ్స్ వర్ కరెక్ట్. సో కొంచెం ఆలోచించుకున్న తర్వాత అవును ఈ ప్రైమ్ మినిస్టర్ చెప్పింది నిజమే అనే ఒక కంక్లూజన్కి వచ్చాడు కింగ్. సో హీ ఆర్డర్డ్ ద బోట్ టు బీ రిలీజ్డ్. సో బర్డ్ని రిలీజ్ చేసేయాలి అని ఆర్డర్ చేశాడు. బట్ యాజ్ సూన్ యాజ్ ద డోర్ ఆఫ్ ద కేజ్ వాజ్ థ్రోన్ ఓపెన్ ద బర్డ్ ఫ్లూ అవుట్, టచ్డ్ ఇట్ సెల్ఫ్ ఆన్ అ నియర్ బై డోర్వే అండ్ డెఫికేటెడ్. ఏం చేసింది? బర్డ్ ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేయంగానే బయటకు చక్కగా బర్డ్ బయటకు వచ్చేసి డోర్వే బయటికి వెళ్తూ ఇట్ హ్యాస్ డెఫికేటెడ్, డ్రాపింగ్ని కింద వేసింది అనమాట. టు ఎవ్రీ వన్ సర్ప్రైజ్ ద డ్రాపింగ్ ఇమ్మీడియట్లీ టర్న్డ్ ఇన్ టు గోల్డ్. అందరి సర్ప్రైజ్కి బర్డ్ డ్రాపింగ్ నిజంగానే గోల్డ్గా మారింది. ద కింగ్ మౌండ్ హిస్ లాస్. కింగ్ తను లాస్ అయ్యాడు కదా, ఇప్పుడు బర్డ్ని వదిలేశారు, మరి బర్డ్ మళ్ళీ దొరుకుతుందో లేదో తెలియదు కదా. సో కింగ్ ఫెల్ట్ బ్యాడ్ అండ్ హీ మౌండ్ అంటే బాధపడ్డాడు, దుఃఖించాడు బర్డ్ని వదులుకున్నందుకు. సో our first question, which of the following is possible the most appropriate title for the story? ఈ స్టోరీకి మోస్ట్ ఎగ్జాక్ట్ టైటిల్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ద స్కిల్డ్ హంటర్, ద కింగ్స్ ప్రైమ్ మినిస్టర్, ద కింగ్స్ డిఫీట్, ద బర్డ్ విత్ ద గోల్డ్ డ్రాపింగ్. స్కిల్డ్ హంటర్ ఈజ్ ఓకే రిలేటెడ్, అంటే తను ఆ బర్డ్ని చాకచక్యంగా తెచ్చినందుకు స్కిల్డ్ హంటర్ అనొచ్చు. ద కింగ్స్ ప్రైమ్ మినిస్టర్, యాక్చువల్లీ కింగ్ ప్రైమ్ మినిస్టర్ గురించి కాదు, ద బర్డ్ హంటర్ అండ్ ద కింగ్ మధ్యన జరుగుతున్న స్టోరీ కాబట్టి. ద కింగ్స్ డిఫీట్, కింగ్ ఎక్కడ ఓడిపోలేదు, హీ లాస్ట్ ద బర్డ్, దట్స్ ఇట్. సో ద బర్డ్ విత్ ద గోల్డ్ డ్రాపింగ్స్ ఇది అప్రాప్రియేట్ టైటిల్ అవుతుంది బికాస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద బర్డ్ అండ్ ఇట్స్ రేర్ క్వాలిటీ ఆఫ్ డ్రాపింగ్ గోల్డ్. సో బర్డ్ అండ్ రేర్ క్వాలిటీ, దానికి గోల్డ్ని వేసే శక్తి ఉండడం వల్ల దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ అ బర్డ్. సో వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ టైటిల్ బికాస్ ద బర్డ్ విత్ ద గోల్డ్ డ్రాపింగ్ విల్ బీ అప్రాప్రియేట్. And then, which of the following emotions made the hunter give the bird to the king?
కింగ్కి హంటర్ బర్డ్ ఇవ్వాలి అని ఎందుకు అనుకున్నాడు, ఏ ఎమోషన్ వల్ల అనుకున్నాడు? ఈజ్ హీ థింకింగ్ అబౌట్ రెస్పెక్ట్, ఈజ్ హీ థింకింగ్ అబౌట్ జాయ్, హ్యాపీనెస్, ఈజ్ హీ థింకింగ్ అబౌట్ ప్రైడ్, ఆర్ ఈజ్ హీ థింకింగ్ అబౌట్ ఫియర్? యాక్చువల్గా ఫస్ట్ భయపడి సరే రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది కదా అనుకున్నాడు, పనిష్ చేస్తారు కాబట్టి భయపడ్డాడు. అండ్ ఇఫ్ హీ గివ్స్ ద బర్డ్ హీ వుడ్ బి ఆనర్డ్. సో బర్డ్ ఫియర్ ఇస్ ద థింగ్ వాట్ ఎమోషన్ దట్ హంటర్ హ్యాస్ ఇస్ ఫియర్. భయంతో ఫస్ట్ అది తీసుకెళ్ళి ఇద్దాము బర్డ్ కింగ్కి ప్రెజెంట్గా అనుకున్నాడు. అండ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అకార్డింగ్ టు ద స్టోరీకి సంబంధించిన ట్రూ సెంటెన్స్ ఏంటి? బర్డ్స్ లైక్ సింధుకా వర్ వెరీ కామన్ ఇన్ ద ఏరియా నియర్ ద మౌంటైన్. యాక్చువల్గా బర్డ్స్ సింధుకా లాంటి బర్డ్స్ కామన్ అని ఇచ్చాడు స్టేట్మెంట్. బట్ హియర్ లివ్డ్ అ బర్డ్, ఒక్కటే బర్డ్ ఉంది. సో దే ఆర్ నాట్ కామన్ యాక్చువల్లీ. సో దిస్ ఇస్ ద రాంగ్ సెంటెన్స్. అండ్ దెన్ సింధుకా రిమైన్డ్ కేజ్డ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ఇట్స్ లైఫ్. మనం స్టోరీ చదివినప్పుడు సింధుకా వాజ్ రిలీజ్డ్ బికాస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ వర్డ్స్. మినిస్టర్ చెప్పడం వల్ల సింధుకాని వదిలేశారు. సో ఇట్ ఈస్ నాట్ కేజ్డ్ ఫర్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. సింధుకా వాజ్ అన్అవేర్ ఆఫ్ ద ట్రాప్ లేడ్ బై ద హంటర్. సింధుకాకి ట్రాప్ ఉంది, హంటర్ తనని పట్టుకోబోతున్నాడు అనేది తెలీదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. సింధుకాకి హంటర్ ట్రాప్ తెలియక అన్అవేర్ ఆఫ్ ద ట్రాప్, ఇక్కడ మనకి దీంట్లో కూడా ఇచ్చారు. సో skillfully set a trap, it was stayed on tree and sang merrily, but it was soon caught because see, set a trap for the bird. The bird was quite unaware. Sindhuka was unaware of the trap that was set for it. So this is the correct option. And then the king went told to not accept the bird, did not listen to his prime minister. ప్రైమ్ మినిస్టర్ బర్డ్ని వదిలేయండి అని చెప్పినప్పుడు కింగ్ వినలేదు అనేది ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ సెంటెన్స్. వెన్ ఎవర్ ద కింగ్ ప్రైమ్ మినిస్టర్ సెడ్ లీవ్ ద బర్డ్, కింగ్ ఒక 1 minute ఆలోచించుకొని వదిలేశాడు అనమాట బర్డ్ని. సో దిస్ ఈస్ ఆల్సో నాట్ ద కరెక్ట్ ఆప్షన్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ సింధుకా వాజ్ అన్అవేర్ ఆఫ్ ద ట్రాప్ లేడ్ బై ద హంటర్. అండ్ దెన్ దిస్ రెగ్యులర్ absenteeism ఈజ్ అ బ్యాడ్ బిజినెస్ సిన్స్ ఆన్ వర్క్ ఈజ్ బీయింగ్ కంప్లీటెడ్. సో దిస్ రెగ్యులర్ absenteeism, రెగ్యులర్గా యాబ్సెంట్ అవ్వడం అనేది ఒక బ్యాడ్ బిజినెస్. సో ఈ బ్యాడ్ బిజినెస్ అనే దానికి ప్రాపర్ మీనింగ్ ఏంటి? ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇస్, అండర్లైన్డ్ వర్డ్కి మీనింగ్ ఏంటి? సో ఆ బ్యాడ్ బిజినెస్ అనే దానికి ప్రాపర్ మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. బ్యాడ్ ఫర్ బిజినెస్, నన్ బిజినెస్ లైక్, అన్ఫార్చునేట్ ఈవెంట్, క్రియేటింగ్ ఇల్ విల్. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఈవెంట్. ఇది రెగ్యులర్గా జరగాల్సింది కాదు. సో అన్ఫార్చునేట్గా జరుగుతున్న ఈవెంట్ కాబట్టి ఇట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ ఈవెంట్. ఇట్ ఈస్ నాట్ ఫర్ బ్యాడ్ ఫర్ బిజినెస్, నాన్ బిజినెస్ ఆర్ క్రియేటింగ్ ఇల్ విల్. అండ్ దెన్ దిస్ మ్యాటర్ హ్యాస్ బీన్ హ్యాంగింగ్ ఫైర్ ఫర్ ద లాస్ట్ మెనీ మంత్స్ అండ్ మస్ట్ దేర్ ఫోర్ బి డిసైడెడ్ వన్ వే ఆర్ ది అదర్. హ్యాంగింగ్ ఫైర్. సో ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇస్ ఇక్కడ కూడా దిస్ మ్యాటర్ హ్యాస్ బీన్ హ్యాంగింగ్ ఫైర్ ఫర్ ద లాస్ట్ మెనీ మంత్స్. చాలా కాలం నుంచి నిదానంగా జరుగుతుంది. హ్యాంగింగ్ ఫైర్ అంటే నిదానంగా జరగడాన్ని హ్యాంగింగ్ ఫైర్ అంటాం. సో దేర్ ఫోర్ డిసైడెడ్ వన్ వే ఆర్ ది అదర్. ఇది కానీ ఇంకొక దారి కానీ ఆలోచించుకోవాలి. సో హ్యాంగింగ్ ఫైర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ స్లోలీ. హాట్లీ డిబేటెడ్, స్టక్ అప్, ఇగ్నోర్డ్ ఇవేమి కాదు. గోయింగ్ ఆన్ స్లోలీ, నిదానంగా జరగడాన్ని హ్యాంగింగ్ ఫైర్ అంటాం. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ స్లోలీ. అండ్ దెన్ ఐ హ్యావ్ డాష్ టెస్ట్ టుమారో మార్నింగ్. ఇక్కడ మనం ప్రాపర్ ఆర్టికల్ యూజ్ చేయాలి. సో ఐ హ్యావ్ టెస్ట్ టుమారో మార్నింగ్, ఆర్ ఐ హ్యావ్ అ టెస్ట్ టుమారో మార్నింగ్, ఐ హ్యావ్ ది టెస్ట్ టుమారో మార్నింగ్, ఐ హ్యావ్ యాన్ టెస్ట్ టుమారో మార్నింగ్. ఇట్ ఈస్ నాట్ అ novelty, సో యాన్ is not the proper article to be used. So there is test, there is a test, ఒక టెస్ట్ ఉంది. సో there is a test. It is not the, because the is a definite article. The is a definite article, A is a non-definite article. ఏం టెస్ట్ అనేది మనకి ప్రాపర్గా తెలియదు. ఇక్కడ జస్ట్ టెస్ట్ అని ఇచ్చారు. ఇట్ కుడ్ బి ఎనీ టెస్ట్. సో non-definite article A could be the correct option because it is non-definite test. Which test is going to be conducted tomorrow? It's not definite. So A is a proper article. I have a test tomorrow morning. And then the Pacific is the deepest ocean. Pacific is the deepest ocean. It is a superlative degree. అంటే అన్ని ఓషన్స్ కన్నా
డీప్గా ఉండేది పెసిఫిక్ అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ అ సూపర్లేటివ్ డిగ్రీ. సో ద కంపారిటివ్ డిగ్రీ ఇస్, ఇప్పుడు సూపర్లేటివ్ అంటే వీ నో ఇట్ ఈస్ డీప్, డీపర్, డీపెస్ట్. లెట్ us see డీప్, comparative degree is deeper and superlative degree is deepest. So deeper is the comparative degree. So deeper ఉన్న ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. And one thing we have to remember is deeper కి ముందు more deeper will never come because deeper is itself comparative. More deeper, most deeper అనేది ఉండదు. So these two options can be deleted. The Pacific is deeper than many other oceans. The Pacific is deeper than any other ocean. Many other oceans అంటే వేరే ఓషన్స్ గురించి అన్ని లైక్ వేరే ఓషన్స్ లాగా ఇది కూడా డీపర్ అని చెప్తున్నాడు. ఇక్కడ ఆప్షన్లో ఏం చెప్తున్నాడు, ద పెసిఫిక్ ఇస్ డీపర్ దాన్ ఎనీ అదర్ ఓషన్. ఏ ఓషన్కి అయినా సరే అన్ని ఓషన్స్లో పెసిఫిక్ మాత్రమే డీపర్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ మెనీ అదర్ ఓషన్స్, హియర్ దెర్ ఈస్ ఎనీ అదర్ ఓషన్. సో అన్నిటికన్నా డీపర్ కాబట్టి సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అన్నిట్లాగా కాదు, హియర్ దే సెడ్ దట్ పెసిఫిక్ ఇస్ ద డీపెస్ట్ ఓషన్. డీపెస్ట్ ఓషన్ మీన్స్ ఇట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ డీపెస్ట్. ఇంకా అంతకన్నా డీప్ లేదు అని అర్థం. సో వెన్ వీఆర్ కంపేరింగ్ ఇట్ వేరే ఓషన్స్ కన్నా డీపర్ అనేది చెప్పాలి, అన్ని ఓషన్స్ లాగా డీపర్ అని చెప్పకూడదు. సో ద పెసిఫిక్ ఈస్ డీపర్ దాన్ ఎనీ అదర్ ఓషన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ దెన్ ద టీచర్ షౌటెడ్ డాష్ ద స్టూడెంట్స్. టీచర్స్ షౌటెడ్ డాష్ ద స్టూడెంట్స్. టీచర్ స్టూడెంట్స్ని అరిచారు, స్టూడెంట్స్ వైపు అరిచారు. సో యాట్ ద స్టూడెంట్స్, యాట్ ద స్టూడెంట్స్, ఆన్ ద స్టూడెంట్స్, బై ద స్టూడెంట్స్, టు ద స్టూడెంట్స్ కాదు, ఇట్ ఈస్ అట్ ద స్టూడెంట్స్, స్టూడెంట్స్ పైన అరిచారు అని. నెక్స్ట్, రమన్ వాజ్ డాష్ బై ద ఇంగ్లీష్ కింగ్. రామన్ వాజ్ డాష్ బై ద ఇంగ్లీష్ కింగ్. సో ఇక్కడ ఇచ్చింది నైటెడ్, నైడ్, నైటెడ్, నైటెడ్. హియర్ కే ఈజ్ సైలెంట్. నైటెడ్ ఈజ్ ఆనర్డ్ or giving a title. So giving a honor through the title is knighted. So Raman was is past tense. So ikkada manaki knighted will be the correct option. So Raman was knighted by the English king, means given a honorary title by the English king. And then you must obey your parents. You must obey your parents. We have to change the voice. Whenever we are changing the voice, obey, V3 form of obey is obeyed. Obeyed is the V3 form. So V3 form ravali, obey, obeyed. And while writing passive voice, B is the first one to come. So B plus obeyed, V3 form. ఈ రెండు కంపల్సరీ ఉండాల్సిన పదాలు. So let us check on. Your parents must obeyed by you. So there is no B form, but obeyed is there. Your parents must been obeyed by you. It's not been is not the correct form here. Your parents must be obeyed by you. So we have B, we have V3 form obeyed. So B plus V3 is seen in this, and then your parents must being obeyed by you. So this is the correct option. Your parents must be obeyed by you. And then my grandmother dashed for 62 years and never even coughs. What a lucky woman. So my for అనేది ఒక పరిమిత కాలం గురించి చెప్పేటప్పుడు, అంటే ఇన్ని ఏళ్ళు ఇక్కడ నుంచి ఇన్ని సంవత్సరాలు అని చెప్పేటప్పుడు పరిమిత కాలం గురించి చెప్పేటప్పుడు ఫర్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఆల్రెడీ జరిగిపోయింది. సో పాస్ట్ టెన్స్లో మనకి వర్డ్ ఉండాలి. అండ్ గ్రాండ్ మదర్ హ్యాస్ స్మోక్డ్ బట్ నెవర్ ఈవెన్ కాఫ్స్. ఇప్పుడు గురించి కూడా చెప్తున్నాడు కాబట్టి వీ షుడ్ యూజ్ హ్యాస్ స్మోక్డ్. గ్రాండ్ మదర్ హ్యాస్ స్మోక్డ్ ఫర్ 62 years. టైం గురించి చెప్తున్నాం కాబట్టి స్మోక్డ్ అన్నాం. అండ్ షీ నెవర్ కాఫ్స్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్, లైక్ ఎవ్రీడే జరిగే యాక్షన్, ఎప్పుడు చేయలేదు. సో ఇట్ ఈస్ ద గ్రాండ్ మదర్ హ్యాస్ స్మోక్డ్ ఫర్ 62 years and she never even coughs. What a lucky woman. And then I dash late for school again this morning. The teacher was not happy. I dash late for school this morning. The teacher was not happy. Teacher was not happy. Was is past tense. అంటే ఇది జరిగిపోయింది. సో have arrived, arrived, arrive, am arriving. జరిగిపోయింది కాబట్టి past tense కాబట్టి
Arrived is the past form. So I arrived late for school again this morning. The teacher was not happy. So arrived అనేది వస్తుంది. Have arrived, arrive, am arriving రాదు because was not happy. So it is past tense. కాబట్టి it would be arrived. And then to beg the question, what is the meaning of the given idiom? To beg the question, ఏదైనా టు బెగ్ ద క్వశ్చన్ అంటే ఏదైనా ఒక పనిని గ్రాంటెడ్గా ఒక మనిషిని గ్రాంటెడ్గా తీసుకుంటే మనం టు బెగ్ ద క్వశ్చన్ అంటాం. సో టు రిఫర్ టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, టు రేజ్ అబ్జెక్షన్స్, టు బీ డిస్కస్డ్. సో టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఏదైనా గ్రాంటెడ్గా తీసుకుంటే ఓకే అంటే లైక్ అదునుగా తీసుకుంటే. సో ఇట్ ఈస్ టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. టు బెగ్ ద క్వశ్చన్ అనే ఇడియంకి టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. We need not sleep on the floor as there are. మనం ఫ్లోర్ పైన పడుకోవాల్సిన అవసరం లేదు బికాస్ యాజ్ దేర్ ఆర్. సో సరిపడనంత బెడ్స్ ఉన్నాయి అనేది మీనింగ్. సో యాజ్ దేర్ ఆర్ నాట్ బెడ్స్ ఇనఫ్, నాట్ ఎనఫ్ బెడ్స్, ఎనఫ్ బెడ్స్, బెడ్స్ ఇనఫ్. సో బెడ్స్ ఆర్ నౌన్ ఫామ్, ప్లూరల్ ఫామ్ ఆఫ్ నౌన్, అండ్ ఎనఫ్ ఇస్ టెల్లింగ్ అబౌట్ ద బెడ్స్. సో ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. సో సరిపడినంత బెడ్స్ ఉండడం. సో నౌన్ ఫామ్కి ముందు ఎప్పుడు అడ్జెక్టివ్ రావాలి, నౌన్ ఫామ్ తర్వాత అడ్జెక్టివ్ రాదు. సో దిస్ వుడ్ బి ద కరెక్ట్ ఆప్షన్. నో నీడ్ టు స్లీప్ బికాస్ యాజ్ దేర్ ఆర్ ఎనఫ్ బెడ్స్. అండ్ దెన్ అ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఎవరైతే గాడ్ ఉన్నారు అని నమ్మరో దట్ పర్సన్ ఈస్ కాల్డ్ ఎథిస్ట్. థీస్ట్ ఈస్ ద పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. Ascetic is the person who does like ఉపవాసాలు, పూజలు, పునస్కారాలు, రిలీజియస్ నేమ్స్లో చేసే వాళ్ళని ascetic అంటాం. అగ్నాస్టిక్ అంటే ఇట్స్ నెదర్ బిలీవ్ గాడ్ నార్ బిలీవ్స్ గాడ్. గాడ్ ఉన్నారని నమ్మకుండా ఉండరు, అలా అని లేరని నమ్మకుండా ఉండరు. సో దీస్ ఆర్ ద మీనింగ్స్. ఎథీస్ట్ ఇస్ ద పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. అసలు గాడ్ ఉన్నారని నమ్మకపోవడాన్ని ఎథీస్ట్ అంటాం. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. మనం ఇలాంటివి వీ హ్యావ్ టు అబ్జర్వ్ కేర్ఫుల్లీ. And then on the sidewalk dash many little lizards sunning themselves on the hot concrete. On the sidewalk dash many little lizards. Lizards is the plural form. So B form would be are because it is a present tense. On the sidewalk are many lizards sunning, present continuous, sunning themselves on the hot concrete. Next question. Having come to Mumbai, he had found that there was nothing pessimistic in people or no error. Actually, manam pessimistic in people, pessimistic about people. So, people gurinchi cheptunnam kabatti about people lo anakudu, about people. So, option 4 lo manaku mistake undi. Having come to Mumbai, he had found that there was nothing pessimistic about people. So, fourth option is the correct, wrong option. So, we have to check on fourth one. And then, Madhavi studied well, she will succeed. These are the two sentences. Madhavi studied well, she will succeed. Combine into a compound sentence. ఎప్పుడైనా two sentencesని compound sentenceగా combine చేసేటప్పుడు we will use in general coordinate conjunction and అనే కోఆర్డినేట్ కంజంక్షన్ని యూజ్ చేస్తాము. సో మాధవి స్టడీడ్ వెల్ అండ్ షీ విల్ సక్సీడ్. మాధవి స్టడీడ్ వెల్ దట్ షీ విల్ సక్సీడ్. మాధవి స్టడీడ్ వెల్ thus she would succeed. మాధవి స్టడీడ్ వెల్ అండ్ సో షీ విల్ సక్సీడ్. సో మాధవి స్టడీడ్ వెల్ అండ్ సో షీ విల్ సక్సీడ్. చదివింది కాబట్టి షీ విల్ సక్సీడ్. సో దిస్ వుడ్ ద కరెక్ట్ ఆప్షన్. మాధవి స్టడీడ్ వెల్ అండ్ సో షీ విల్ సక్సీడ్. And then, unless he is punished, he would not change his ways. He would not change his ways. He will not change his ways. He will not change his ways. It is future. He will అనేది future. So future వచ్చినప్పుడు past tense లో change రాదు. So he will not change his ways. Unless he will punished. He is punished. Punish చేయకపోతే now it is a future sentence. He will not change his ways. తన దారిని తను మార్చుకోడు. So will is the future tense. In the following sentence, the bold part used the wrong tense form of the verb. Replace it with the correct choice
ఫ్రమ్ ద 4 forms గివెన్. సో ఇక్కడ బోల్డ్ ఫామ్ వుడ్ కిల్ అనేది రాంగ్ సెంటెన్స్ ఇచ్చారు. సో మనం దాన్ని కరెక్ట్ చేసి రాయాలి. ఇట్ వాస్ క్రేజీ టు డ్రైవ్ లైక్ దాట్. యూ వుడ్ కిల్ సంబడి. సో ఇట్ వాస్ క్రేజీ టు డ్రైవ్ లైక్ దట్. సో ఇట్ ఈస్ ద పాస్ట్ టెన్స్. వాజ్ క్రేజీ, నువ్వు డ్రైవ్ చేసి ఉండడం క్రేజియస్ట్ థింగ్, అలా డ్రైవ్ చేసావు కాబట్టి. దట్ you would kill somebody, you could kill somebody, you would have killed somebody, you can have killed somebody, you could have killed somebody. And could is the ability. నువ్వు చంపబోయేవాడివి, you could have killed somebody. could అనేది అబిలిటీని చెప్తుంది, అంటే చేయదగిన పనిని చెప్తుంది. సో కుడ్ హ్యావ్ ఎబిలిటీ గురించి చెప్తున్నాం కాబట్టి కుడ్ హ్యావ్ కిల్డ్ సంబడి, నువ్వు ఎవరినైనా చంపి ఉండేవాడివి. చంపడం అనేది ఎబిలిటీ కాబట్టి, చేసే పని కాబట్టి. సో ఎబిలిటీ ఆఫ్ డూయింగ్ వర్క్. సో ఇట్ కుడ్ బి కుడ్ హ్యావ్ కిల్డ్ అనమాట. నెక్స్ట్, లెట్ మీ డూ ద వర్క్, చేంజ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. ద సేమ్ వే, డూ ఈజ్ ద వర్బ్ హియర్. డూ, డెడ్, డన్. సో మనకి V3 ఫామ్ డన్ ఉండాలి అండ్ బీ ఫామ్ ఉండాలి. సో బీ ప్లస్ డన్ ఈజ్ మస్ట్. సో లెట్ ద వర్క్ బీ డన్, let the work be do, let the work be done by me, let the work be doing. సో ఇక్కడ let me ఇచ్చాడు. సో ఇది ఆప్షన్ కరెక్ట్గానే ఉంది, ఇది ఆప్షన్ సిమిలర్గానే ఉంది. let the work be done, let the work be done by me. సో ఇక్కడ మీ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ దాట్ ఆల్సో ఇన్ ద సెంటెన్స్. సెంటెన్స్లో యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చేప్పుడు పదాలని తీసివేయడానికి లేదు. సో let the work be done by me. This third option is the correct option. And then in the following question, choose the word which is the exact opposite of the given words. Flagitious. Opposite word we have to find out, that is antonym. Flagitious. Innocent, ignorant, vapid, frivolous. Flagitious అంటే భయంకరమైన మనిషి అని. సో దానికి ఆపోజిట్గా ఇన్నోసెంట్ అనే వర్డ్ వస్తుంది. ఇన్నోసెంట్ అంటే అమాయకమైన మనిషి, భయంకరమైన, అమాయకమైన. దీస్ ఆర్ ద ఆపోజిట్ ఫార్మ్స్. సో ఫ్లాజిషియస్ ద వర్డ్ భయంకరమైన, సో ద ఆపోజిట్ ఇస్ ఇన్నోసెంట్. ఇగ్నోరెంట్ అంటే తెలివి లేకపోవడం, వ్యాపిడ్ అండ్ ఫ్రివిలస్ అంటే కూడా సిమిలర్ మీనింగ్స్ ఉంటాయి. సో ఇన్నోసెంట్ అంటే అమాయకత్వం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సినోనిమ్ టు ద గివెన్ వర్డ్. సో ఇచ్చిన వర్డ్కి సినోనిమ్. సినోనిమ్ అంటే మీనింగ్, యాంటోనిమ్ అంటే ఆపోజిట్, సినోనిమ్ అంటే మీనింగ్. బెనివలెన్స్. బెనివలెన్స్ ఈజ్ అ కైండ్ ఆఫ్ కైండ్నెస్, అంటే దయ, ధర్మగుణంని బెనివలెన్స్ అంటాం. సో ఆప్షన్స్ ఆర్ కైండ్నెస్, అడాప్ట్, సెక్యూర్, గ్రీటింగ్స్. సో ఆబ్వియస్లీ కైండ్నెస్ ఇస్ ద మీనింగ్ సినోనిమ్ అడుగుతున్నాడు కాబట్టి కైండ్నెస్ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ అడాప్ట్ అంటే దత్త తీసుకోవడం ఆర్ అడాప్ట్ చేసుకోవడం, దేన్నైనా ఒక విషయాన్ని గ్రహించడం. సెక్యూర్ అంటే జాగ్రత్త చేయడం. గ్రీటింగ్స్ అంటే ఎవరికైనా విషెస్ చెప్పడం. సో బెనివలెన్స్ అనేది దయాగుణం కాబట్టి కైండ్నెస్ వుడ్ బి ద కరెక్ట్ ఆప్షన్. ఫైండ్ కరెక్ట్ స్పెల్లింగ్. కాన్సెన్స్, కాన్సైన్స్, కాన్సెన్స్, కాన్సైన్స్. సో కాన్సైన్స్ ఇస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. అందులో మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. అండ్ దెన్ చూస్ ద ఫ్యామిలీ వర్బ్ ఫామ్ అమాంగ్ ద గివెన్ వర్డ్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో వర్బ్ ఫామ్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో బ్యూటిఫుల్, ఏదైనా ఒక వస్తువుని డిస్క్రైబ్ చేయడం. సో దిస్ ఈజ్ యాడ్జెక్టివ్. బ్యూటీ, ఏదైనా వస్తువుల అందం గురించి చెప్పడం. సో దట్ ఈస్ ద నౌన్ ఫామ్, క్వాలిటీ నౌన్. బ్యూటిఫుల్లీ, ఏదైనా బ్యూటిఫుల్ యొక్క ఎంత బ్యూటిఫుల్గా ఉందో చెప్పడం. సో దిస్ ఈస్ ద యాడ్వర్బ్. బ్యూటిఫై, దేన్నైనా అందంగా తీర్చిదిద్దడాన్ని బ్యూటిఫై అంటాం. సో దిస్ ఈస్ ద వర్బ్ ఫామ్. ఏదైనా ఒక వస్తువుని బ్యూటిఫై చేయడం అంటే అందంగా తీర్చిదిద్దడం, దట్ ఈస్ చేసే పని. సో వర్బ్ ఈజ్ ఆబ్వియస్లీ ద వర్క్ దట్ వీ డూ. సో బ్యూటిఫై ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ SNS పబ్లికేషన్.